మహేష్ బాబు రాజమౌళి సినిమా మీద ఇప్పుడు హాలీవుడ్ సైతం కన్నేస్తుంది. త్రిబుల్ తర్వాత రాజమౌళి క్రేజ్ సరిహద్దులు దాటింది. ఆస్కార్ జెండా మీద మన చిత్ర పరిశ్రమ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడు. గోల్డెన్ గ్లోబ్ వేదిక పైన మన సినిమాల గురించి చెప్పుకునేలా చేశాడు. అలాంటి రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వరల్డ్ మీడియా సైతం కన్నేసింది. ఇక ఇండియాలో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యే విజయేంద్ర ప్రసాద్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు. కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు జర్మనీ నుంచి ల్యాండ్ అయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇంతలోపే ఇతర క్యాస్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున కూడా ఓ పాత్రలో కనిపిస్తాడని చక్కర్లు కొడుతున్నాయి. కింగ్ నాగకి రాజమౌళి ఫ్యామిలీకి మంచి సంబంధాలే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. రాజన్న సినిమా టైంలో ఓ యాక్షన్ బ్లాక్ కు రాజమౌళి సైతం డైరెక్షన్ చేశాడు. ఇక నాగార్జున అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సుపరిచితుడే. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాలో మంచి రోల్ ను చేశాడు. అందుకే నాగార్జున అయితే ఆ పాత్రకు అటు నార్త్ ఇటు సౌత్ లో క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారట. చూస్తుంటే రాజమౌళి ప్రాజెక్ట్ లో అన్ని భాషలకు చెందిన స్టార్లు కనిపించేలా ఉన్నారు. సౌత్, నార్త్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అందరినీ ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకునేలా ఉన్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రాన్ని రాజమౌళి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ తర్వాత చాలా గ్యాప్ టైం తీసుకుని రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ను రెడీ చేసిన సంగతి తెలిసిందే.